నమస్తే హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. క్యాన్సర్ కు ఒక ఆన్సర్ అనేది వాటి కార్యక్రమంలో భాగంగా మనం మాట్లాడుకోబోతున్నాం. క్యాన్సర్ అనగానే చాలా పెద్ద ప్రమాదకరమైన వ్యాధి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు వచ్చిన అధునాతన పద్ధతుల ద్వారా క్యాన్సర్ నివారణ రేటు చాలా వరకు పెరుగుతోంది. అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కీమోథెరపీ, రేడియేషన్ ఇవే మనకు తెలిసిన పద్ధతులు. ఇవి కాకుండా ప్రత్యామ్నాయ పద్ధతులు క్యాన్సర్ నివారణకు ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్స్. మరి అవి ఏంటి అనేది ఇవాళ తెలుసుకున్నాం. అవి ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది, అలాగే అందరిలో కూడా యూజ్ చేయొచ్చా, దాని గురించి పూర్తి సమాచారం ఇవాళ కార్యక్రమంలో భాగంగా తెలుసుకుందాం. దీని గురించి చాలా విషయాలు మనకు తెలియజేయడానికి ఇంటిగ్రేటివ్ హెల్త్ స్పెషలిస్ట్ ఎండి పిహెచ్డి డాక్టర్ రజనీ ఘోష్ గారు ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా డాక్టర్ గారితో మాట్లాడి నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ పై కనిపించే నెంబర్స్ కాల్ చేసి మీ సందేహాలు ఏమున్నా కూడా నివృత్తి చేసుకోవచ్చు. మేడం నమస్తే. నమస్తే మేడం, అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, ఎవరెవరిలో ఎక్కువగా చూస్తున్నాం, ఇదైతే ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రకాలు ఇవి ఒకసారి చెప్పండి. ఓకే, ఇది క్యాన్సర్ మనం చెప్తామంటే డిసీజ్ చెప్తాము కదా. ఫస్ట్ అది డిసీజ్ లేదు, ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ డిసార్డర్. ఓకే, అంటే లైఫ్ స్టైల్ డిసార్డర్ మీన్స్ వీ కెన్ రెక్టిఫై ఇట్, రిపేర్ ఇట్ అండ్ బికమ్ నార్మల్. ఇంటిగ్రేటివ్ మెడిసిన్లో క్యాన్సర్, అల్సర్ అన్నీ నార్మల్గా ఉంటుంది. దట్ ఈస్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ మా వెల్నెస్. ఫిజికలీ వీ హ్యావ్ టు రివైవ్ టు నార్మల్ ఆఫ్ హెల్త్. నార్మల్ ఆఫ్ హెల్త్ మీన్స్ హెల్దీ, ఒక మనిషికి హెల్దీ. ఇప్పుడు ఇందులో క్యాన్సర్ అవుతుందంటే బికాస్ ఆఫ్ అసిడిటీ. ఫిజికల్ ఏమవుతుంది, అసిడిటీ ఎక్కువ అవుతుంది బాడీలో, ఆ సెల్స్ డ్యామేజ్ అవుతుంది. ఆల్ ద సెల్స్ డ్యామేజెస్ బికాస్ ఆఫ్ అసిడిటీ ఇన్ ద బాడీ. పిహెచ్ లెవెల్ తక్కువ అవుతుంది, ఆల్కలినిటీ తక్కువ అవుతుంది, అది కోసమే వస్తుంది. ఇది మా బాడీలో వచ్చేసి ఇట్ విల్ కీప్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ పార్ట్ టు అదర్ పార్ట్. ఏ పార్ట్లో అది స్టాండ్ అవుతుందో ఆ పార్ట్లో మాకు క్యాన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్, మాకు రెండు సిస్టమ్ ఉంటుంది బాడీలో. వన్ ఈస్ ద బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్, అదర్ వన్ ఇస్ లింఫెటిక్ డ్రైనేజ్ సిస్టమ్. ఈ లింఫెటిక్ డ్రైనేజ్ సిస్టంలో జనరలీ క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది. ఇది బస్ అలాగా, బస్ రూట్ అలాగా ఇట్లా ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు మా లివరో లేదంటే కిడ్నీయో అది బస్ స్టాండ్ అలాగా, ప్లీజ్ కమ్ సిట్ డౌన్, అది కనెక్టివిటీ అవుతుంది కదా, అప్పుడు అక్కడ క్యాన్సర్ వచ్చేస్తుంది. దిస్ ఇస్ వాట్ ది క్యాన్సర్ మీన్స్. ఇది క్యాన్సర్లో ఇట్ ఈస్ అ మెకానిజం ఆఫ్ ద బాడీ. మెకానిజం ఆఫ్ ద బాడీ అంటే ఇది డిసీజ్ కాకుండా లైఫ్ స్టైల్ డిసార్డర్ మెకానిజం ఆఫ్ ద బాడీ ఇస్ జనరల్ మెకానిజం చెప్తాము. అందులో మాకు ట్రామాటిక్ ఇంజురీ వచ్చేస్తుంది, డిప్రెషన్, సైకలాజికల్ ప్రాబ్లమ్, or because of any other impacts of the body. Ippudu these kind of things will give acidity in the body, depression, all these things. Ippudu with these kind of issues we will get into the mechanism becomes disbalanced. Jab disbalanced avutudi kada, appudu maaku ee problems vachestudi. We are not eating in time, sleeping, lot of thinking. ఇట్లనే ఏకీ ప్రాబ్లంకు మళ్ళీ ఆలోచిస్తూనే ఉన్నాం కదా. సేమ్ థింగ్, వీ హ్యావ్ టు గివ్ టైమ్ ఫర్ హీలింగ్. ఇఫ్ వీ డోంట్ గివ్ టైమ్ ఫర్ హీలింగ్, దెన్ ఆటోమేటిక్లీ వాట్ హ్యాపెన్స్, వీ గెట్ ఇన్ టు డిసీజ్. అంటే ఇప్పుడు ఎన్ని రకాల క్యాన్సర్స్ ఏదైనా కూడా ఇదే ప్రాబ్లంతో, లైఫ్ స్టైల్ ప్రాబ్లంతోనే వస్తుందంటారా? జనరల్ ఫినామినా. ఇది ఏమవుతుందంటే ఏమి బ్లడ్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, ఐ క్యాన్సర్, టూత్ క్యాన్సర్, all is in the body only, single body. Okay. All to do with the same thing. As I told you, ఎక్కడ పోయి అది స్టే చేస్తుందో, స్టాండ్ అవుతుందో, పార్కింగ్ అవుతుందో అక్కడ క్యాన్సర్ మాము వీఆర్ టెలింగ్ దట్ క్యాన్సర్, ఐస్ క్యాన్సర్, నోస్ క్యాన్సర్, వాట్ ఎవర్ క్యాన్సర్ వీఆర్ ఏబుల్ టు టెల్ దట్. సో అల్టిమేట్లీ ఈ మెకానిజంలో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రొఫెసర్ ఉన్నారు, ఈజ్ ఇన్ జర్మనీ. వాళ్ళు సన్ ఇప్పుడు ఒక 6-8 months ముందు ఒక కార్ యాక్సిడెంట్లో మర్చిపోయినారు. హీ వాజ్ అ నార్మల్ మ్యాన్, మై ప్రొఫెసర్ ఇస్ అ నార్మల్ మ్యాన్. ఆల్ ఆఫ్ అ సడన్ చెక్ చేస్తామంటే వాళ్ళకు క్యాన్సర్ వచ్చింది, ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చింది. సో వీఆర్ ఇన్ టు రీసెర్చ్ కదా, రీసెర్చ్ చేసి వర్కౌట్ చేసాము. అది మెకానిజం. ఆఫ్టర్ 2-3 months ఆ సారోనస్ కొంచెం డిప్రెషన్ నార్మల్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ వాళ్ళు నార్మల్ అయినారు. అఫ్కోర్స్ కొంచెం ఇంటిగ్రేటివ్ మెడిసిన్స్ ట్రీట్మెంట్ అన్నీ తీశారు, ఆ డిప్రెషన్ నుంచి వాళ్ళు బయట వచ్చారు.
సో దిస్ మెకానిజం హెల్ప్ అస్ నాట్ టు సింక్ అంటే చాలా పెద్ద హార్ట్ అటాక్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ అది కాకపోయినా టు సేవ్ అస్ ఇస్ వాట్ ఇస్ ది క్యాన్సర్ సెల్ స్ప్రెడ్స్. ఓకే, ఇప్పుడు కాలర్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో, మీ డౌట్ ఏంటో అడగండి అమ్మా డాక్టర్ గారిని. హలో హలో, మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. హలో, నాకు క్యాన్సర్, ఇది బ్రెస్ట్ క్యాన్సర్ మేడం. బ్రెస్ట్ క్యాన్సర్, ఓకే. చెస్ట్ లో గడ్డు ఉంది, తీసేసినారు. రేడియేషన్, కీమోథెరపీ అన్నీ అయింది. అప్పుడప్పుడు బాత్రూమ్ పోతే బ్లడ్ పడుతుంది మేడం. ఓకే ఓకే, అది బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ ఇట్ విల్ నాట్ కమ్. ఫస్ట్ ఇట్ విల్ కమ్ టు ద యూట్రస్ ఓన్లీ. అచ్చా, ఓకే. మీకు యూట్రస్లో ఫస్ట్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందమ్మా? యూటరస్ లో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందమ్మా? హలో, మీకు యూటరస్ లో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా అని అడుగుతున్నారు. సరిగ్గా వినపడతలేదండి. ఓకే అండి, మీరు చెప్పండి మేడం. First it will come in the uterus only. Okay. You see, every organ has a corresponding organ. Liver ku kidney is a corresponding organ. First the uterus lo we have some problem, PCOD, PCOS or some other issues. Adi if we are not taken care of it properly, tarvata it spreads to the breast. So that is why whatever she is telling is a corresponding problem. We have to understand the root cause of it. Oxygen takku avutadi in this kind of situation. That is why she is having all these issues. ఓకే, మీరు ఇంతకుముందు చెప్పారు కదా ఎసిడిటీతో స్టార్ట్ అవుతుంది చాలా మందికి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అని. ఎసిడిటీ వచ్చిన ప్రతి వాళ్ళకి అంటే ఒక దాదాపుగా 5-6 years నుంచి ఎసిడిటీ ప్రాబ్లంతో ఏం తిన్నా కానీ స్టమక్ పెయిన్ రావడం, సరిగా తినలేకపోవడం, ఇలా ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. సో ఇలా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా? It is not like that. Healing, as I told you, if our body is going to the healing process, then automatically the cancer situation, the pH balancing untadante automatically will become normal. Mom kuda regular ga we are not eating, sometimes we are getting acidity. Adukosam problem ledu. Only thing is we have to see that sustenance of acidity should not be there in the body. ఓకే, నెక్స్ట్ కాల్ తో మాట్లాడదాం. హలో హలో హలో, చెప్పండి అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించాలి దయచేసి, చెప్పండి. హలో చెప్పండి అమ్మా. మా మదర్కి క్యాన్సర్, చెంపకి కీమోథెరపీ అయిపోయింది. ఇప్పుడు అది నోట్లో ఇంకా ఇన్ఫెక్షన్ అనేది ఇంకా తగ్గట్లేదు. ఎక్కడ క్యాన్సర్ అమ్మా? మౌత్ క్యాన్సరా? మౌత్ క్యాన్సర్ మేడం. ఓకే, ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు మౌత్ క్యాన్సర్ కి. సర్జరీ చేయలేదు కదా? కీమో చేసినారా? అల్సర్ ఉందా? అల్సరైటిసా? అల్సర్ ఉందా అమ్మా? పుండు ఉందా? పుండు ఉందా? ఉందా? ఓహో, ఇప్పుడు ఏమి తింటారు? ఎట్లా తింటారు? ఏం తీసుకోవట్లేదు, లిక్విడ్ మాత్రమే తీసుకుంటారు. జావా, గడక, జ్యూస్ లాంటివి తీసుకుంటారు. ఓహో, ఓకే ఓకే ఓకే. మీరు అది కొంచెం కేస్ హిస్టరీ కొంచెం చూస్తారంటే we will be able to help. ఇలా చెప్పడానికి లేదు అని అంటున్నారు, డైరెక్ట్ గా పేషెంట్ ని చూస్తే ఇంకా బాగా చెప్పొచ్చు అంటున్నారు. ఓకే మేడం, మరి ఈ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ థెరపీ అంటే ఏంటి అని అంటే ఇప్పటి వరకు మనం చూస్తుంది, మనకి తెలిసినంత వరకు క్యాన్సర్ అనగానే ఏదైనా ఏ క్యాన్సర్ అయినా కానీ కీమో రేడియేషన్ ఇస్తారు అని మాత్రమే తెలుసు. మరి ఇప్పుడైతే మీరు కొత్తగా ఏది చెప్తున్నారు దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఇప్పుడు వరకు మాట్లాడతాము క్యాన్సర్ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ సెల్స్లో అసిడిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ ఇంక్రీజ్ అవుతుంది, పిహెచ్ లెవెల్ తక్కువ అవుతుంది, అది కోసమే క్యాన్సర్ వస్తుంది. ఇట్ మీన్స్ ద సెల్ ఇస్ ఆల్రెడీ డ్యామేజ్ సెల్స్ మేము క్యాన్సర్ చెప్తాం. ఓకే, ఇప్పుడు రేడియేషన్ ఆర్ కీమోథెరపీ ఈజ్ అగైన్ డ్యామేజింగ్ ఇట్ మోర్. ఓకే, బర్న్ చేస్తాం. కీమో ఆర్ రేడియేషన్లో ఏం చేస్తాం? బర్న్ చేస్తాం. వన్ సింగిల్ క్యాన్సర్ సెల్స్ ఉంది అంటే ఆ పక్కనే ఉన్న ఒక 1 lakh సెల్ ఆల్సో బర్న్ అవుతుంది. సో వీఆర్ ఇంక్రీజింగ్ ది ability of the burning sensation or the acidity or the inflammation or damaging it instead of reversing it to healing.
ఎక్కడే బర్న్ ఫైర్ వంతుందంటే కొంచెం కూడా ఆయిల్ వేస్తూనే ఉంటామంటే ఫైర్ ఎక్కువ అవుతుంది. దిస్ ఇస్ ద ట్రెడిషనల్ మెథడ్. దిస్ ఇస్ అగైన్ టు డూ విత్ ద సిమ్టమేటిక్. ఏమి సిమ్టమ్స్ అది కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ దాని గురించి మాట్లాడే ముందు కాలర్తో మాట్లాడదాం. హలో హలో చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం గారు, మేము వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట మాట్లాడుతున్నామండి. ఓకే అండి. మా మదర్ కి 2 years బ్యాక్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే సర్జరీ చేసామండి. సిస్ట్ క్యాన్సర్ అండి? సిస్ట్ ఫైబ్రోసిస్. ఓకే. అది యూట్రస్ లో సిస్టర్ ఉంది, కాకపోతే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉంటుంది. అదే ఏ క్యాన్సర్ ఒకసారి చెప్పండి క్లియర్ గా. బ్రెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే ఓకే చెప్పండి. ఏజ్ ఏమవుతుంది? మీ మదర్ ఏజ్ ఎంత అండి? ఏజ్ వచ్చేసి 60. అవునండి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం చెప్పండి. ఆ ప్రాబ్లం అనేది మేడం, అది బ్రెస్ట్ క్యాన్సర్, 2 క్యాన్సర్స్ తోని బాధపడుతుంది. 4 సంవత్సరాల క్రితం సర్జరీ చేసాము వరంగల్లో. ఓకే ఓకే. అయితే ఇప్పుడు కొంచెము అంటే బాగా ఉంది, కానీ మేడం అప్పుడప్పుడు కొంచెం పెయిన్ వస్తున్నది, కొంచెం అంటే బాగా ఇబ్బంది పడుతుంది అండి. అట్లా మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అయ్యి ఏమన్నా మళ్ళీ వచ్చిందా అన్నది వాళ్ళ డౌట్. 4 years బ్యాక్ అయితే తీసేశారు యాక్చువల్గా. సో కీమో అవన్నీ చేపించుకున్నారు. 4 years తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడ ప్రాబ్లం, పెయిన్ వస్తుంది. మళ్ళీ ఏదన్నా గడ్డలు ఏమైనా ఉందా? మళ్ళీ ఇప్పుడు ఏదైనా గడ్డల్లాగా ఏమైనా ఉన్నాయండి? ఏం లేవు, కానీ పెయిన్ మాత్రం ఉంది అని. ఓకే, ఒకసారి కాంటాక్ట్ చేస్తారంటే మనం చూసి ఏం చేయవచ్చు చెప్తాము. ఓకే, ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వస్తే డైరెక్ట్గా పేషెంట్ని చూస్తే కానీ చెప్పలేరండి, కొన్ని కేసెస్ అలా ఉంటాయి. ఓకే మేడం, ఇప్పుడు చెప్పండి. Integrative medicine, what we are trying to do is that we'll understand why this problem have come, why the cells have become unhappy. So instead of making it more irritative, why it is unhappy, why the problem have come, what is the situation. There are so many patients I have seen in USA and also here, just because of depression also they have got cancer. Depression and psychological problems also will lead to cancer. Means especially we have seen lot of breast cancers in women. They would have undergone pain. Life lo em no problem ochindi, family problem emo, adi malli they will be thinking of the same thing. Adi depression le untaru. Depression ante past life le untaru, not forgetting it, coming to normal life. Adi depression cheptamu. Always thinking of the future. Aa roju after 10 years em avutudi, you think of it again and again. Also it is anxiety disorder. Okay, now we have to live in the present. If you live in the present and be happy, be healthy, eat healthy, itself you will not be getting into any cancer. ఓకే 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 ఓకే. అంటే మరి దీనికి డిప్రెషన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని అందరిలో కూడా కామన్ గా చూస్తూ ఉన్నారా, లేకపోతే ఓన్లీ వర్క్ చేసే వాళ్ళు, పలానా వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది? లాట్ ఆఫ్ పీపుల్, హౌస్ హోల్డ్ విమెన్ హూ ఇస్ ఫ్యామిలీ విమెన్, వాళ్ళకు మదర్స్ కు వచ్చేస్తుంది అట్ ద ఏజ్ ఆఫ్ 60, 70s కు వచ్చేస్తుంది కదా. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ది వర్క్ ఎన్విరాన్మెంట్ ఆర్ హోమ్లీ ఎన్విరాన్మెంట్. Our mind is what is very important, where we have to be happy, relaxed. We are born for that. Nature kuda happy ga chustam. Nature ku problem ante then if we are cutting some tree, everybody we are feeling for it. Bad, but we are not feeling for ourselves. We are not feeling for ourselves. That we have forgotten to take care of ourselves. Adi family lo especially women's chustamante, they will try to take care of the family first. They'll not take care of them. They must be having some discomfort in the uterus because of menopause or premenopause patients. Menopause India lo maatladtam kuda ledu. We are not giving supportive treatment for that. That is also one of the major reason that we are getting breast cancer or uterus cancer. This is one of the very important reasons. కాలతో మాట్లాడదాం. హలో
హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి చెప్పండి. మేము ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాము. మా సిస్టర్కి బిఏఐఎల్ అని చెప్పారు. ఏంటండి? క్యాన్సర్ గురించి. అదే ఏ క్యాన్సర్ అని చెప్పారు? బిఏఐఎల్. అర్థం అవ్వలేదండి. డిఏఐఎల్ లుకేమియా అంటారు కదా. ఓకే 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 చెప్పండి. దానికి బిఎంపీ చేశారండి. ఓకే. ఫోన్లో మీరు ట్రీట్మెంట్ చేశారు. అది ప్లేట్లెట్స్ ఒకరోజు తగ్గుతున్నాయి, ఒకరోజు పెరుగుతున్నాయి. డబ్ల్యూబీసీ కూడా తగ్గుతున్నాయి. దీనివల్ల తెలుసుకుందామని. ఏం తగ్గుతున్నాయి అని చెప్పారు? తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి. ఇప్పుడు పెరుగుతుందా? ఇప్పుడు ఎంత ఉందండి ప్రెసెంట్? కీమో కూడా చేస్తున్నారు దానికి. ఓకే, ఇప్పుడు ఎంత ఉంది? డబ్ల్యూబీసీ 100 ఉంది. 100 ఉంది అంటున్నారు. 100 ఉందా? ఓకే. 2000 3000 ఉంటున్నాయి. ఓకే ఓకే. అది దేనివల్ల మళ్ళీ ఒకసారి కీమో అవుతుంది. మన ఫ్రైడే కీమో అవుతుంది, రేపు ఫ్రైడే కీమో ఉంటుందట. అది ఎందువల్ల ఏంటో వాళ్ళకి చెప్పట్లేదు, అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళు ఏమంటారంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకొని వస్తున్నారండి. ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోండి అని మాత్రం చెప్తున్నారంట. సో వీళ్ళు ఎందుకు వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకోవాలి. ఈ డబ్ల్యూబీసీ చెప్తాం కదా, దిస్ ఇస్ మా బాడీలో ఇన్ఫెక్షన్ రాకపోతే ఫైటింగ్ చేసిన వారియర్స్. ఓకే. బ్లడ్ సెల్స్ ఇట్స్ జనరల్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ ఇస్ వాట్ ఇస్ ది వారియర్స్. ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకపోతే వీటిల్ వర్క్. ఇప్పుడు అదివే తగ్గుతుంది అంటే నార్మల్ ఒక స్నీజింగ్ అవుతుంది అంటే కూడా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఓకే. నౌ ఇన్ దిస్ కరోనా టైం ఏం చెప్తాము, వీ హ్యావ్ టు సీ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ కన్నా. ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయవచ్చు. ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తామంటే సేమ్ వైట్ బ్లడ్ సెల్స్ ఇస్ వాట్ ఇస్ ఇమ్యూనిటీ బూస్టర్స్. సో అది తగ్గుతుంది అంటే అగైన్ ఇట్ ఇస్ టు డూ విత్ లింఫెటిక్ సెక్షన్. లింఫ్లో ఫస్ట్ వాళ్ళకు క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇట్లా తగ్గిపోతుంది. సో దట్ విల్ వీళ్ళకు ఒక 5-6 years ముందు ఇప్పుడు ఇట్ వుడ్ హావ్ నాట్ స్టార్టెడ్ నౌ విత్ ది సిమ్టమ్స్. వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు కండిషన్ చెప్తారు, 5 to 6 years ముందు నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. దట్ వుడ్ హావ్ స్టార్టెడ్ ఇన్ ది స్టమక్ రీజన్. In the stomach region with severe acidity, తినాలికి no digestion, indigestion and all those things, they would have not taken care of it properly. And today after 6-7 years it have come to this state. So chemo radiation is good. Along with that they can also try integrative medicine, which will increase the immunity. Vitamin C వాళ్ళకు రెగ్యులర్ గా ఇవ్వచ్చు. విటమిన్ సి అంటే ఆరెంజెస్ ఇవ్వచ్చు. దే కెన్ హ్యావ్ విటమిన్ సి టాబ్లెట్స్ దొరుకుతుంది. అది ఒక రోజుకు 2-3 times ఇవ్వచ్చు. ఆమ్లా ఇవ్వచ్చు. ఆల్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్. ఓకే మేడం, నెక్స్ట్ కాల్ తో మాట్లాడదాం. హలో మేడం. చెప్పండి మేడం. రైట్ సైడ్ షోల్డర్ కు గడ్డ అయింది మేడం. రైట్ సైడ్ షోల్డర్ కి గడ్డ అయింది. ఓకే. అయితే 6 times కీమో ఇచ్చారు మేడం. కీమో ఇచ్చారు. కీమో ఇచ్చిన తర్వాత తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత మేడం మళ్ళా పెయిన్ వస్తుందని రేడియేషన్ ఇచ్చారు మేడం గారు. చెప్పండి. రేడియేషన్ ఇచ్చారు మేడం. రేడియేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళా 2 months కి మన తలకెక్కేసింది మేడం. గడ్డలాగా వచ్చి మన నరాలు వచ్చుకొని చీకటి కనబడుతుంది. తలకు వచ్చింది అని చెప్తున్నారు. తలలో వచ్చిందా? ఓకే. అది ఏమి ట్యూమర్ చెప్తారు? ఏ ట్యూమర్ అని చెప్పారండి డాక్టర్స్? ట్యూమర్ అంటే నాకు అంత తెలియదు మేడం, కానీ అది బోన్స్ లాగా మేడం. బోన్ లో ఉందంటే ఇట్ విల్ గో ఇన్సైడ్ ద బోన్. బోన్ మ్యారోలో వస్తుంది. ఓకే. అది వాళ్ళు కొంచెం రిపోర్ట్స్ ఏమి చూస్తామంటే వీ కెన్ ట్రై టు హెల్ప్ ఇట్ అవుట్. బికాస్ ఎందుకు వచ్చింది చూడాలి కదా. ఇట్స్ నాట్ ఎ జనరల్ ఫినామినా. మరి ఈ ఇంటిగ్రేటివ్ మెడిసినల్ థెరపీలో ఏం చేస్తారు అసలు? ఇంటిగ్రేటివ్ మెడిసిన్ థెరపీ మీన్స్ integration. That is not ఇప్పుడు స్పెషలైజేషన్ నాట్ ఓన్లీ ఇన్ ఐస్, నాట్ ఓన్లీ ఇన్ హెయిర్, నాట్ ఓన్లీ ఇన్ క్యాన్సర్ అట్లా లేదు. ఫ్రమ్ హెడ్ టు టో
ఒక ప్రాబ్లం ఒక మనిషికి వచ్చిందంటే వాళ్ళకి ఎందుకు ఇది వచ్చింది, యాజ్ ఐ టోల్డ్ యూ నా వెరీ సింపుల్ థింగ్. ఇప్పుడు మా ఇంట్లో ఫుల్ మా గ్రాండ్ పేరెంట్స్ టైంలో వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ వాటర్. సో ఇంట్లో వాటర్ వేసి వాష్ చేస్తాం, కరెక్టా? ఓకే, నా వాటర్ ఇస్ రెస్ట్రిక్టెడ్. ఇప్పుడు మాప్ చేస్తాం. అవును, మాప్ చేస్తాం. ఇప్పుడు వాటర్ లేదు ప్రాబ్లం అంటే ఓకే మాపింగ్ అన్ని స్టాప్ చేస్తాము, ఎమర్జెన్సీకి మాత్రం వాటర్ యూస్ చేస్తాం. ఇట్స్ ఎ సింపుల్ ఫినామినా. నౌ విల్ సే టేక్ ద సింపుల్ ఫినామినా ఇన్ టు అవర్ బాడీ. ఏమవుతుంది, ఆక్సిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద బాడీ. అన్ని మెకానిజం ఆఫ్ ద బాడీ ఇస్ ఫర్ ఆక్సిజన్ జనరేషన్. సెల్స్ ఎవ్రీబడి నీడ్స్ ఆక్సిజన్. ఇప్పుడు ఆక్సిజన్ తక్కువ అవుతుంది అంటే women will have problem in the uterus. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంపార్టెంట్ ఆర్గన్స్ వర్క్ చేయాలి, నార్మల్ శ్వాసం తీసుకోవడానికి కోసం ద బాడీ మెకానిజం విల్ స్టాప్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ టు ద యూట్రస్. Okay, and if what we have to do, we should not go and work out on the uterus. We have to understand that the problem is somewhere else. We have to see where root to what do you call మూలం ఎక్కడ ఉందన్నది కనుక్కొని అక్కడ చూసి ఆ మూలం నుంచి we have to find out లంగ్స్ లో ప్రాబ్లం ఉందా ఆర్ హార్ట్ పంపింగ్ లో ప్రాబ్లం ఉందా ఏమి చూసి అది if we started giving treatment, automatically the uterus will become okay. అంటే ఇప్పుడు కీమో అంటే మనకు తెలుసు ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు, రేడియేషన్ అంటే కరెంట్ ఇస్తారని తెలుసు. మరి ఇంటిగ్రేటెడ్ దాంట్లో ఓరల్ మెడిసిన్స్ ఉంటాయా, ఎలా ఉంటుంది? ఓరల్ మెడిసిన్స్ ఉంది. దిస్ we will call it as functional medicine and personalized medicine. Functional medicine is ఎక్కడి నుంచి వస్తుంది, no 100% non artificial things, no chemicals. It is called phyto nano medicines. Phyto and say herbs. Nano means molecularization. Chaala chinnada ఒక 50 kgs herbs తీసి అది ఒక 50 grams అవుతుంది కదా, that is called is phyto nano. And it goes and works exactly into the cells. It will not go to the system, it doesn't go to the stomach, it will take time. అట్లా లేదు, ఫాస్ట్ ఇమీడియట్ మంచి రిలీఫ్ వస్తుంది. జనరల్గా మేడం ఈ కీమోథెరపీ తీసుకున్నా కానీ రేడియేషన్ తీసుకున్నా కానీ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మరి ఈ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ థెరపీలో ఏమన్నా ఇందులో 100% సైడ్ ఎఫెక్ట్స్ లేదు, బికాస్ ఇట్ ఈస్ ఆల్ హెర్బల్ అండ్ ఇట్ ఈస్ నాట్ మినరల్ కాంపోజిషన్. ఇప్పుడు మేము if we see Ayurveda and all, Ayurveda is the best form of treatment, oldest form of treatment. I also come from a family of medicine only, Siddha medicine. My grandfather and all from there. But aim avutudante ma lifestyle ippudu in our lifestyle existing condition of the body, we cannot use that whole theory. Ippudu a same formula we can convert into phyto nano molecules, because anni ippudu fast aitundi. Body temperature different, the environment is different, so we convert into phyto nano composition. Phyto nano composition lo em avutundante herbal extracts తీసి that goes into the molecular structure of the cells. Cells lopla structures undi kada, so immediately it will give healing effect, no adverse effect. అంటే మరి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ థెరపీ అనేది క్యాన్సర్ రాకుండా దానికి సివియారిటీ పెరగకుండా ఉండడానికా, లేదు సివియర్ అయిన క్యాన్సర్ని కూడా కంప్లీట్గా లేకుండా చేయడానికా, ఎలా అంటారు? దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. నౌ దెర్ ఆర్ సో మెనీ వేరియంట్స్ ఇన్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్. వన్ ఇస్ దట్ ఇప్పుడు యుఎస్లో, యూరోప్లో అండ్ ఆల్సో ఇన్ ఇండియా, బికాస్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇన్ ఇండియా ఫర్ లాస్ట్ 5-6 years, ఐవ్ సీన్ లాట్ ఆఫ్ పేషెంట్స్ దే ఆర్ కమింగ్ టు మీ టు సీ దట్ దే డోంట్ గెట్ క్యాన్సర్. That is on wellness, holistic wellness. Holistic wellness means mind, body and physics, that is psychology together. We have to be in calm, good, happy, as I told you. That situation, adilo detoxification is very important, because chaala toxins తీస్తాము knowingly unknowingly. We should not blame environment, blame chesi system, blame chesi em ledu. How to take care of ourselves is what matters. So they come for that. All across the world people come here and get treated, so that we are always healthy,
happy, non-acidic, Yeah. pH balance in the body is good. Detoxification is one of the best method, which is also written from our Ayurvedic time till today in integrative medicine also. We tell the same thing, and along with that, psychological balance is very important. Yeah. Psychologic is very important. No. Because you think for an example, take something and keep on thinking of this same thing. After 5-10 minutes bore అవుతుంది, and then after 1 hour you will not take out your brain out of the same thing. అవును. That is called damaging to ourselves. ఒకటే దాని గురించి ఎక్కువ ఆలోచించి అది డిప్రెషన్కి లీడ్ అవుతూ ఉంటుంది. ఓకే మేడం, మరి అన్ని క్యాన్సర్స్కి కూడా ఇంటిగ్రేటివ్ థెరపీ వర్క్ చేస్తుందా, లేదా పర్టికులర్ కొన్ని క్యాన్సర్స్కే వర్క్ చేస్తుందంటారా? ఎలా? అన్ని క్యాన్సర్స్లో అంటే ఇట్ ఈస్ అ ప్రివెంటివ్ మెథడ్. Integrative medicine is a preventive method and a healing method. Preventive method aim avutudante before the cancer comes, we can get regular treatment, regular detoxification, so that we are coming in the wellness zone and we are healthy. One. Yeah. Two is that symptomatic cancer, the cancer have come, first stage of cancer, our time lo medicine తీసి we can give medicine, functional medicine and personalized medicine. Immediately we can revive the cells to normalcy, healthy. If they are in the fourth stage, third stage, fourth stage, then we can give high immunotherapy medicines, which is there in the world, and which will revive them to normalcy. There are so many cases. Fourth stage, tarvata kuda now it is 10 years, 12 years they are living a good life. Nice. This is also possible. మరి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ తీసుకుంటూనే కీమో రేడియేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం వస్తుందా? No, there is no need at all. But if somebody is already into chemotherapy or their cycle is over, or the patients who have become refractive, means any more chemo or any allopathic medicine is not working with the patient, those patients have also got recovered and they have living a good life, a healthy life in integrative medicine. ఓకే, ఈ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది మామూలుగా అయితేనే క్యాన్సర్స్ అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. ఇప్పుడు 30sలో కూడా అందరికి వస్తున్నాయి, కానీ ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కీమో రేడియేషన్ చేయడానికి కూడా కొంచెం భయపడుతూ ఉంటారు. అలాగే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది వాళ్ళకి పనిచేస్తుందా అసలు? వాళ్ళు ఎందుకంటే ఇంత లైఫ్ టైంలో చాలా డిప్రెషన్, చాలా థింకింగ్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళకి ఏ విధంగా పనిచేస్తుంది అంటారు? First we have to treat them psychologically. Because integrative psychology is a very big subject. We have been trained on that for a long time. Any kind of problem, first is that we have to work on the psychology level, then we have to work on the cellular level, and then we have to give them medication, therapeutic, detoxification will give very good results. ఓకే, ఈ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ థెరపీ తీసుకోవడానికి కూడా ఇన్ పేషెంట్ ఉండాల్సిన అవసరం ఉంటుందంటారా, లేదు జస్ట్ మెడిసిన్? No, it is not inpatient. Okay. They can it's a day care only. Morning వచ్చేసి ఒక 2-3 hours treatment తీసి వెళ్ళొచ్చు, and we will also give them medication. They can have it at home. ఓకే మేడం, మరి ఫైనల్గా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ థెరపీ అనేది క్యాన్సర్కు కాకుండా ఇంకే వ్యాధులకు పనిచేస్తుందంటారు? We are into integrative psychology, as I told you. తర్వాత ఇంటిగ్రేటివ్ ఆర్థోపెడిక్స్ ఉంది, న్యూరో చేస్తాము. వీ హ్యావ్ వెరీ గుడ్ మెడికేషన్స్ ఫర్ ఫీమేల్ హెల్త్ అండ్ మేల్ హెల్త్. అలాంగ్ విత్ దట్ పీడియాట్రిక్స్ ప్రాబ్లమ్స్ కూడా వీ కెన్ నాన్ ఇన్వేసివ్ అండ్ నాన్ కెమికల్ వేలో మాము ట్రీట్ చేయవచ్చు. ఓకే మేడం, ఓకే. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత అధునాతంగా ఉన్నా కూడా క్యాన్సర్ అంటే కొద్ది గొప్ప భయం ఉంది, కీమో రేడియేషన్ గురించి తెలిసినా కూడా. దానికి మించి ఇంకా మంచి థెరపీ ఒకటి వచ్చింది, అది ఇంటిగ్రేటివ్ మెడిసిన్ థెరపీ. దాని గురించి చాలా కొత్త విషయాలు మాకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మనకు తెలిసిందే కేవలం కీమో రేడియేషన్ మాత్రమే, క్యాన్సర్ గురించి ఇంకా కూడా భయపడుతూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చిన అధునాతనమైన టెక్నాలజీలో భాగంగా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ థెరపీ కూడా వచ్చింది. సో క్యాన్సర్ దాని పెరుగుదలను తగ్గించే భాగంలో ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది అని డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. సో మీరెవరు కూడా క్యాన్సర్ వచ్చినా కూడా రాకుండా ప్రివెంట్ చేసుకోవాలన్నా కూడా ఈ థెరపీని ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది వాళ్ళ హెల్త్ జోన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.